హలో అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు కుస్మాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరు కూడా బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానన్నమాట. ఇది వచ్చేసి మార్నింగ్ 5:30 గంటలకి మా వీధిలో కనబడుతున్న వ్యూ అన్నమాట. చలికాలం కొంచెం అంటే పెరిగిపోయింది కదండి మనకి చలి కూడాను. కాబట్టి ఒక్కసారి అలా బయటకు వస్తే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తున్నదండి. అలా చెట్లో కొన్ని పువ్వులు ఉంటుంటే, అలాగే కొంచెం కొంచెంగా వెళ్తూ వస్తుంటే, అక్కడక్కడ కోళ్లు కూడా కూస్తుంటే, పక్షులు కూడా అరుస్తుంటే చాలా బాగుంది. నాకైతే భలే ఇష్టం అనమాట. సో ఏంటంటే మా వారైతే దీపారాధన చేసేసారండి. అండ్ వేడివేడిగా కాఫీ కూడా కలిపేసి తాగేశాను. అయితే వీడియో షూట్ చేద్దామని మటుకు నేను ఫిక్స్ అయిపోయాను. ఎయిదర్ ఇవాళ అంటే ఈ సండే లేజీగా కాబోతున్నదా, లేకపోతే యాక్టివ్ గా పనులన్నీ చేసుకుంటానా అనేది నేను కూడా ఎటువంటి ఫిక్స్ అవ్వలేదు. బట్ 50-50లో ఉన్నానండి. ఏంటంటే కొంచెం పనులన్నీ సార్ట్ చేసుకొని, కొన్ని పనులు స్కిప్ చేసుకొని కొంచెం లేజీగానే వెళితే బాగున్ను అని చెప్పేసి అనిపించింది. కాఫీ మనకి వింటర్లో ఏంటంటే కొంచెం పక్క బట్టలు అనేది దుప్పట్లు, రజాయిలు ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. సమ్మర్లో ఎంత ఉండవు, కానీ ఇవన్నీ ఎత్తేసరికేనండి నాకైతే కొంచెం అలసటే కూడా వచ్చేసింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సోఫాలో పడి ఉన్న బుక్స్ అన్ని చూశానండి. ఇదేంటంటే ఒక్కడి సర్దేసిన తర్వాత మరి ఇంకేం పని చెయ్యను, డైరెక్ట్ గా వంట చేసేసుకుంటాను అని చెప్పేసి అనిపించింది. అలా హెయిర్ డ్రైయర్ అని, లేకపోతే అమ్మాయి తలక అంటే ఎగ్జామ్స్ అవుతున్నాయి కదండి, ఆ బుక్స్ అన్ని కూడా కొంచెం సర్దిన తర్వాత అండి నాకైతే సోఫా కనిపించింది ఏంటంటే డర్టీగా కనిపించింది. సరే కూర్చుని ఏంటి మనం టైం వేస్ట్ చేసుకుందాం అని చెప్పేసి సోఫా కూడా కొంచెం అంటే ఒక సోఫా క్లీన్ చేస్తే సరిపోదు కదండి, మొత్తం 3 కూడాను మనం అంటే 3 ఉన్న సెట్ అంతా కూడా మనం క్లీన్ చేసుకోవాలి కదా. ఇది వచ్చేసి శానిటైజర్ అండి. ఏంటంటే ఈ సోఫాలన్నీ కొంచెం ఏదైతే ధూళి ఉన్నదో ఈ శానిటైజర్ కొంచెం స్ప్రే చేసేసి తడి బట్టతోటి తుడిచిన తర్వాత అండి ఒక మెరుపు లాగే ఉన్నదండి. చెప్పాలంటే డస్ట్ అంతా కూడా పోయిందనమాట. అయితే ఇలాంటి క్లీనింగ్ విషయానికి వస్తే కేవలం నేను శానిటైజర్ తోటే క్లీన్ చేస్తానని లేదండి. ఇంతకు ముందర నేను ఒక వీడియో కూడా అంటే చేశాను. ఏంటంటే కాలిన్ కి బదులుగా మనం ఒక స్ప్రేలో అంటే స్ప్రే తయారు చేసుకొని ఇలాగా వస్తువులన్నీ క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో ఏదో ఒకటి క్లీనింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తానండి. అండ్ సోఫా క్లీనింగ్ అయిపోయింది కదండి, ఇప్పుడు అలా వదిలేస్తే సరిపోతుందా? చూస్తున్నారు కదా ఎంత డస్ట్ అయితే ఏర్పడిందో, అదంతా చక్కగా నేల మీదే పడింది. సో ఇదంతా ఇల్లంతా కూడా శుభ్రంగా తుడిచేసుకుంటే నాకే కొంచెం నీట్ గా కనబడుతుంది కదా, ఈ ధూళ్ళలో ఏంటి కూర్చుంటాం అని చెప్పేసి ఇల్లంతా తుడుచుకోవడం కూడా అయిపోయింది అనమాట. చూస్తున్నారు కదా, ఒక పనికి మరొక పని అలా చైన్ సిస్టమ్ అనమాట చెప్పాలంటే. నెక్స్ట్ ఏమో హాల్ అంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత అండి అలా తలుపులన్నీ కూడా తీసేసాను అనమాట. చక్కగా బయట నుంచి వెళ్తూ వస్తుంటే చాలా ప్రశాంతంగా కూడా అనిపించిందండి. ఇంకోటి ఏంటంటే అక్కడ కిటికీల దగ్గర గ్లాస్ లా కనబడుతున్నాయి కదా డోర్ దగ్గర, అవన్నీ కూడా నేను చక్కగా ఈ తడి బట్టతోటే తుడిచేసాను అనమాట. హాల్ పని అయిపోయింది, అలాగే బెడ్రూమ్ కూడా క్లీన్ చేసేసానండి. ఇప్పుడైతే వంటింట్లోకి రాగానే పెద్దగా మెన్యూ ఒకటి కనబడింది. ఏంటి అని అంటే దొండకాయ ఫ్రై చేసుకోవాలండి, అలాగే టమాటా పచ్చడి చేస్తాను అండ్ ఉల్లికాడలతోటి పులుసు చేస్తానన్నమాట. సారీ, ఉల్లిగడ్డ అండి, అది ఉల్లిగడ్డతోటి పులుసు చేస్తాను. అండ్ కొత్తిమీర అండి ఇలాగా కట్ చేసేసి పేపర్లో ఇలా స్టోర్ చేయండి. కొన్నాళ్ళ వరకు అయితే అది ఫ్రెష్ గానే ఉంటుంది, కుళ్ళిపోదన్నమాట. సో ఇక్కడైతే నేను ఫస్ట్ ఏంటంటే టమాటా ముక్కలు కొంచెం మగ్గించేస్తానండి. ఆ తర్వాత మిక్సీ పట్టిన తర్వాత మనం పోపు వేసి చేస్తాం కదా, ఆ టైప్ పచ్చడి అయితే చేస్తానన్నమాట. అయితే చెప్పాను కదండి, ఈ రోజు కొంచెం లేజీగా వెళితే బాగుందని చెప్పేసి నేనైతే ఫ్రైడ్ రైస్ చేసేద్దాం అని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే ఒకే ఐటెం అయిపోతుంది కదా, కొంచెం సలాడ్ చేస్తే సరిపోతుంది. అంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినగానే దొండకాయలు అయితే కొంచెం వాడిపోతున్నాయి, పండిపోతున్నాయి కూడా. సో అరే ఇంత ఖరీదు పెట్టి కొన్న దొండకాయలు పండిపోతే పారేస్తామా ఏంటా అని చెప్పేసి మొత్తం మెనూ అంతా కూడా తారుమారైపోయి దానికి కాంబినేషన్ ఏంటా అని చెప్పేసి ఆలోచించి ఇచ్చించి దొండకాయ ఫ్రై చేస్తున్నాను. అండ్ టమాటా పచ్చడి ఇదిగో చెప్పాను కదండి, ఉల్లిగడ్డతోటి పులుసు అనమాట. అండ్ పక్కనే సండే కదా మన ఆలు మహారాజ్కి కొంచెం ఫ్రై చేయాలండి. అండ్ చిప్స్ కూడా చేయబోతున్నాను అనమాట. అయితే ఈ రోజు మెనూ కూడా కొంచెం పెద్దగానే వచ్చింది కదండి, కాబట్టి వంట అయిపోయిన తర్వాత అయితే మరి ఇంకేం పని చెయ్యను అని చెప్పేసి కూడా నేను ఫిక్స్ అయిపోయాను. అండ్ ఏంటంటే టమాటా ముక్కలు మగ్గించేసిన తర్వాత దొండకాయ ముక్కలు అదే కడాయిలో కొంచెం వేసేస్తే ఆ టమాటా తల కొంచెం పులుపు కూడా అంటే తెలుస్తుంటుంది, బాగుంటుంది అని చెప్పేసి. అండ్ మధ్యలో అయితే ఒకసారి చిన్నగా ఒక హాఫ్ కప్ కాఫీ అయితే తాగాలి అనిపించిందండి. సో అది కూడా కలిపేసుకున్నాను అనమాట. మీకు కూడా ఇలా మధ్య మధ్యలో అంటే మధ్య మధ్య పానీయ సమర్పయామి అని చెప్పేసి మీకు కూడా ఎప్పుడైనా అనిపిస్తుంటుందా? మీ అందరికీ కూడా
టీ అండ్ కాఫీ కానీ అలవాటు ఉన్నది అంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎందుకంటే ఇలా మనం అలసట వచ్చినప్పుడు కొంచెం వర్క్ చేస్తూ మనం అంటే బోర్ అయిపోతున్నప్పుడు నేనైతే కొంచెం కాఫీ తాగుతానండి. నాకైతే మళ్ళీ నేను రీఫ్రెష్ అయిపోతానన్నమాట. మరి కాఫీ కలుపుకొని అలా ఒక చిన్న గిన్నెలో వేసుకొని సూపర్గా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి గదిలోకి ఇలాగ వచ్చానో లేదో ఈ లోపల అమ్మ అయితే పడి ఉన్న బట్టలన్నీ వేరు చేసేసిందండి. ఒక అంటే కొండెత్తులాగా కనిపించింది నాకైతే. ఎలాగంటే సకుటుంబ సపరివార సమేతంగా ఎదురు చూస్తున్న బట్టలు అనమాట, కుళ్ళు బట్టలు. సో ఇవన్నీ ఉతికేసుకుంటే నాకే పని తగ్గుతుంది కదా తర్వాతకి అని చెప్పేసి అటు బట్టలు ఉతుక్కోవడం ఇటు వండుకోవడం అనేది మొత్తం ఎలాగంటే బాల్ ఈ గదిలోంచి ఆ గదిలోకి మనం తంత ఎలాగవుతుందో సేమ్ అదే సిచ్యువేషన్ నాది అయిపోయిందనమాట. కాబట్టి ఎప్పుడు కూడా ఈ రోజు లేజీగా ఉందాం, ఏ వర్క్ చెయ్యను అని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోకూడదు అని చెప్పేసి నేనైతే మైండ్లో ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఇదిగోండి ఫైనల్గా అయితే నా వంట కూడా అయిపోయింది అండ్ బట్టలు ఉతుక్కోవడం పని అంతా అయిపోయేసరికి 11:30 అయిందనమాట. చూస్తున్నారు కదా, మిరియాలు చారు చేశాను, టమాటా పచ్చడి అండ్ దొండకాయ ఫ్రై, ఆలు ఫ్రై అండ్ అట్సెట్రా అని చెప్పుకోవాలన్నమాట. సో సరేనండి, ఈ విధంగా అయితే నా సండే మార్నింగ్ అయితే ఇలాగా జరిగిందనమాట. లేజీగా అనుకుంటే యాక్టివ్గా అయిపోయింది. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్తగా విజిట్ చేస్తున్నారా దాన్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.